ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ మీద ఇప్పటికే అనేక మంది ప్రశంసలు కురిపించారు. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుల చెంతకే చేరుతున్నాయి. అలానే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా పని కావాలన్నా, ఏదైనా పథకానికి సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవాలన్నా వాలంటీర్లకు చెప్తే చాలు, వెంటనే పనులు జరిగిపోతాయి. జగన్ సర్కార్ తీసుకొచ్చిన వాలంటీర్ల వల్ల చదువురాని వారికి, వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం నుంచి అందే సేవలన్నీ వారి గుమ్మం వద్దకే వచ్చి చేరుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు వారు చేస్తున్న సేవలు అమోఘం. కొన్ని రోజుల క్రితమే వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కార్ తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. వాలంటీర్లు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు పొందే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రతి ఏటా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసింది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఈ అవార్డులను అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గం, మండలం నుంచి 5 వాలంటీర్లకు సేవా వజ్ర కింద 30,000 ఇవ్వనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 10 మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి సేవారత్న కింద 20,000 ఇస్తారు. అలానే సేవా మిత్ర కింద 10,000 రూపాయలు అందజేయనున్నారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ల పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పింఛన్లను పెంచనుంది. అర్హులైన వారందరికీ 3,000 సామాజిక పింఛన్ చెల్లించనున్నారు సీఎం జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని 2,000 నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్ఆర్ పింఛన్, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పింఛన్ల కోసం నెలకు 1,950 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రజాప్రతినిధులందరూ పింఛన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. అలానే పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయ గాథలను వీడియోల రూపంలో పంపాలని, వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు కూడా అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు వారి జీవితాలను ఎలా మార్చాయనేది వీడియోలో చూపించాలని అన్నారు. ఉత్తమమైన వాటికి సచివాలయాల స్థాయిలో 10,000, మండల స్థాయిలో 15,000, నియోజకవర్గ స్థాయిలో 20,000, జిల్లా స్థాయిలో 25,000 బహుమతిగా ఇస్తామని తెలిపారు. అలానే పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా ఆదుకోనేలా జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలను ఆదుకునేందుకు తీసుకొచ్చిన చేయూత పథకాన్ని ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సుమారు 26.39 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 19 ఎకరాల్లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం 404 కోట్లు ఖర్చు చేసేందని తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం నుంచి 5 విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరి వాలంటీర్ల సేవలను మెచ్చుకుంటూ వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.